నెబాతు కుమారుడును రాజునైన యరొబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. మొదటి రాజులు 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 4 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన పిల్లలందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, రేపు సండే పరబ్రాత్రి భోజనం, హోలీ కమ్యూనియన్ ఉంది. అలాగే రక్షణ పొందిన వారికి బాప్టిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయి. రక్షణ పొందిన వాళ్ళరా ఇంకా పేర్లు ఇవ్వలేదా? సిద్ధపడండి. ఆ రోజున ఒక జత బట్టలు తెచ్చుకుని 3 వర్షిప్పుల్లో వాక్యం వినండి. అయిపోయిన తర్వాత మీకు బాప్తిసం సంబంధించిన ప్రత్యేక వర్తమానం ఉంటుంది. అదైన తర్వాత బాప్తిసాలు ఉంటాయి. అలాగే రక్షణ పొందిన వాళ్ళారా, ప్రభురాత్రి భోజనం అంటే పరలోక రాజ్యాన్ని సిద్ధపడటం, మళ్ళీ మనం సరిదిద్దుకుని సరి చేసుకోవాలి. చదవబడిన వాక్య భాగంలో చూడండి. ఇక్కడ యరొబాము కొడుకు గురించి రాయబడింది. ఏంటయా అంటే, వీళ్ళు దేవునికి మరి ఏర్పాటులో ఉన్నప్పటికీ కూడా దేవుడే అతన్ని సొలొమోను చేసిన పాపానికి బట్టి ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అతడు దేవునికి అయిష్టంగా, దేవునికి విరోధ మార్గంలో అడుగులు వేస్తూ ఇజ్రాయేలు పతనం అవటానికి, శాపానికి వారసుడయ్యాడు. దావీదైతే యథార్థ హృదయం కలిగి దేవుని అడుగు జాడల్లో అడుగులు వేశాడు. కుడిగ్గాని ఎడమగాని తొలక్కోకుండా అడుగులు వేసినందువలన అక్కడి నుంచి రాజులందరినీ దేవుడు మంచి వాళ్ళని దావీదు అనే మెజర్ పెట్టి కొలిచారు. అలాగే చెడిపోయిన వారిని యరొబాముతో మెజర్మెంట్ పెట్టి కొలిచారు. ఫ్రెండ్స్, నా హృదయం ఎలా ఉంది ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. ఈ యరొబాము అనేవాడు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు, దేవుడు కాకుండా దయ్యాలను పెట్టి ప్రజల్ని ఆ వైపు నడిపించడం, పిచ్చి పిచ్చి పనులన్నీ చేయటం, దేవునికి అసహ్యమైన పనులు చేయటం, ఎందుకు ఏర్పరచుకున్నాననే బాధ కలిగించే పరిస్థితి తీసుకొచ్చాడు. అయితే దావీదైతే దేవునికి స్థానసరుడుగా, అనుకూలుడుగా అడుగులు ముందుకు వేశాడు. తనకి, తన వంశానికి, తరతరాలకి దైవ దీవులను సంపాదించుకున్నాడు. నా హృదయం ఎలా ఉంది? ప్రభరాత్రి భోజన పాలన ఉంది. ముందు ఒకసారి పరిశీలన చేసుకుందామా? దేవునికి అయిష్టంగా ఉంటున్నాయా మన ప్రవర్తన? దేవునికి ఇష్టంగా ఉంటుందా? ఒకవేళ దేవునికి అయిష్టంగా యరొబాము కొడుకైన అబియాము వలె దావీదు అనుసరించినట్టుగా కాకుండా విరుద్ధకరంగా ఉందా? ఈరోజు ఎందుకు నీవు సరిదిద్దుకుని సరి చేసుకోకూడదు? సరి చేసుకుందామా? ఇప్పటి నుంచే దేవునికి ఇష్టంగా లేని ప్రతి ప్రవర్తన దేవుని సందులో యేసు రక్తములు కడిగి ఒప్పుకుని విడిచిపెడితే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. అటు నిత్య జీవంతో పాటు ఇక్కడ కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరు ఈరోజు ఈ ప్రార్థనలోకి వేస్తున్నారో కృప చూపించయ్యా. దావీదు వలె ఎవరైతే మిమ్మల్ని మీ పరిచర్ను హత్తుకుని నేను మిమ్మల్ని మహింపరచాలి, నీ అడుగులు వేయాలి, నీకు విరుద్ధకరణ ఏ పనులు చేయకూడదని ఎవరైతే దావీదు వలె యథార్థంగా ఉంటున్నారో దావీదుని దీవించినట్టుగా, అతని వంశాన్ని సొలొమోను దీవించినట్టుగా దీవించండి. గొప్ప ఆశీర్వాదం నింపండి. ఎవరైతే ప్రభా యరొబాము వలె అబియాము వలె ఉన్నారో నాన్న అయిష్టంగా, వాళ్ళందరి హృదయాలు సరిదిద్దుకుని సరి చేసుకునే కృపనివ్వండి. మేము శాపగ్రస్తులు కాకూడదు, మా తర్వాత తరాలు శాపగ్రస్తులు కాకూడదు. నేను ప్రతి ఒక్క సరిదిద్దుకుని సరి చేసుకుని ప్రభావిత భోజనం సిద్ధపడే కృపను దయచేయండి. రక్షణ పొందాలనుకున్న వాళ్ళు కూడా సిద్ధపరచండి. ఇప్పటి నుంచి బాప్తిసానికి కృప చూపించి కార్యాలు చేయండి. వచ్చే ఆదివారం మంచి వర్తమానాలు ఇవ్వండి. ఎవరు బలహీన వారిని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని మీరు గద్దించండి. ప్రతి చీకటిని మీరు బంధించండి. వేళ్లతో ప్రతి బలహీనత తొలిగిపోవాలి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. జాబ్స్ ఉన్నవారికి హైక్స్ ఇవ్వండి. ప్రమోషన్స్ ఇవ్వండి. పర్మనెంట్ కావాలి, పర్మనెంట్ అవ్వాలా. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ ఇవ్వండి. మరి రిజల్ట్స్ ఉన్నాయి. ఇటువంటి విషయాలు కూడా కృప చూపించండి. ఎవరి రోజు బర్త్డే, వెడ్డింగ్ జరుపుకునే వాళ్ళని దీవించి దీర్ఘ ఆయుష్ కృపే సమాధానం ఇచ్చి నడిపించుకుని మహిమ వచ్చిందండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. వచ్చేసండి మంచి వాతావరణం ఇవ్వండి. వేలాది మంది నడిపించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. రేపు సాటర్డే స్పాన్సర్ మీట్ కూడా అనేకలు సిద్ధపరిచి టీవీ పరిచయం కూడా ముందుకు నడిపించే కృపను దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం సిద్ధపడదాం. అలాగే రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. సువార్త అన్ని దానికంటే గొప్ప దానం. రండి, ప్రేరేపించబడితే